ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఆమేన్, స్తోత్రం. క్రిస్మస్ నెలలోనికి మనం అడుగు పెట్టాం. ఆమేన్, హల్లెలూయా, క్రీస్తు పుట్టెను, హల్లెలూయా, జగమంత పండుగాయను, సర్వలోకానికి సందడాయను, జగమంత పండుగాయను, సర్వలోకానికి సందడాయను. చీకు చింత వీడిపోయే, చీకటంత తొలగిపోయే, చీకు చింత వీడిపోయే, చీకటంత తొలగిపోయే, ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే, ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే. హల్లెలూయా. క్రిస్మస్ పాటను వినిపిస్తున్నాడు ఏంది పాస్టర్ గారు అని అనుకుంటున్నారా? దేవుని బిడ్డలారా, మొదటగా మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ క్రిస్మస్ నెలకి స్వాగతాన్ని మరి పలుకుదాం మనందరం. మరి ఈ రోజు నుంచి అందరూ మరి సెమీ క్రిస్మస్లో ప్రతి సంఘంలో ప్రతి ఇంట చాలా సంతోష సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దైవ సేవకుడిగా మీ ఇంట్లో ప్రతి ఉదయంలో క్రిస్మస్ సంతోషం ఉండాలి, క్రీస్తు పుట్టాలనేదే నా కోరిక అయి ఉంది. కాబట్టి ఈ నెలంతా కూడా ఈ మార్నింగ్ లవర్స్ ద్వారా మీకు క్రిస్మస్ సందేశాలు అందించడం జరుగుద్ది. కొత్త విషయాలు మీకోసం నేను కొన్ని సిద్ధపడి స్వీకరించి మరి మీకు అందించడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు ఉదయం 6 లోపే మీ దగ్గరకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. మొదటగా నేను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో అప్పుడే మీకు అందించబడుద్ది. లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. కొన్ని ఆత్మలైన మనం బలపరిచి, కొన్ని ఆత్మలైన మనం పరలోకానికి రక్షణలోకి నడిపించి పరలోకానికి సిద్ధపరుద్దాం. ఈ పరిచర్యలో మీ వంతుగా మీరు పాలుభాగస్తులు అవ్వండి. దేవునికి మహిమ. ఈరోజు మనకి దేవుడు మాట్లాడుతున్న మాట, ఆయన బలవంతుడైన దేవుడు. అవును కదా, యెషయా గ్రంథంలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడని ఆయనకి కొన్ని పేర్లు పెట్టబడ్డాయి. వాటిలో ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనంలో ఈ బలవంతుడైన దేవుడు మనకి ఎలా సహాయం చేస్తున్నాడో, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాళ్ళకు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేవాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేవాడు ఆయనే. దేవుని బిడ్డలారా, ఆయనే నజరేయుడైన యేసు నీకోసం పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చిన బలవంతుడైన దేవుడు శక్తిహీనులకు, సొమ్మసిల్లిన వారికి బలాన్ని ఇవ్వటానికి పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుని యొక్క మహాశక్తిని బట్టి బలవంతులు కండి. హల్లెలూయా. ఒక సహోదరుడు ఇలాగ చెప్తాడు, అమెరికా నుంచి. వాళ్ళ పెరటి తోటలో కొన్ని మొక్కలు నాటాడంట, ఒక 3 చెట్లు నాటాడంట. అవి కొంచెం పెరిగి పెద్దయ్యాయంట. అవి పెద్దయిన తర్వాత ఒక రోజున బాగా గాలి వేస్తూ ఉంటే ఈ చెట్లు ఊగుతూ ఉండి కొంచెం అవి భూమిలో బలం లేక, ఆ ఏర్లు బలం లేక పడిపోతాయేమో అన్నట్టుగా ఉన్నాయంట. అప్పుడు ఇతను ఏం చేశాడంటే ఆ చెట్లకి మరి వాటికి ఎదురుగా, అంటే పడిపోకుండా సపోర్ట్గా కొన్ని బలమైన కర్రలు తీసుకొచ్చి వాటికి సపోర్ట్గా పెట్టి 3 చెట్లకు 3 సపోర్ట్ కర్రలు పెట్టి స్తంభాల్లాగా నిలబెట్టాడంట. ఇక ఒకరోజు భయంకరమైనటువంటి గాలి, తుఫాను, చాలా ఉష్ణోగ్రత తగ్గిపోయి చాలా వేస్తూ ఉందంట. అప్పుడు ఈ గాలికి ఈ చెట్లు నిలబడ్డాయా లేదా అని కిటికీ తీసి కిటికీలో నుంచి చూస్తే వాటికి సపోర్ట్గా పెట్టిన స్తంభాలని ఆధారం చేసుకొని ఆ చెట్లు అట్లానే నిలబడి ఉండేయంట. అప్పుడు అతను అంటాడు కదా, ఈ పడిపోతున్న చెట్లకి స్తంభాలు ఎలాగైతే ఆధారంగా ఉండయో, నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో కూడా మనము బలహీనమైన సమయాలలో, పడిపోతామేమో అనుకున్న సమయాల్లో, ఇక కృంగిపోతామేమో అనుకున్న సమయాలలో, ఇక ఆధారం లేదనుకున్న సమయాలలో యేసు ప్రభువే నా ఆధారం అనుకొని యేసు ప్రభుని సపోర్ట్గా, యేసు ప్రభుని ఆధారంగా నువ్వు ఉంచుకోగలిగితే ఆయన నిన్ను బలపరిచే దేవుడు, ఆయన నీకు బలాన్నిచ్చే దేవుడు,
ఆయన సొమ్మసిల్లినప్పుడు, ఆయన బలం లేనప్పుడు నీకు బలం ఇచ్చేటటువంటి దేవుడు. హల్లెలూయా. ఆ ప్రభు పుట్టినరోజుని ఈ నెలంతా జరుపుకుంటున్నావు, కానీ నిన్ను బలపరిచే దేవుడని, నిన్ను నడిపించే దేవుడని, నీకు సహాయం చేసే దేవుడని ఆ ప్రభువుని నీ హృదయంలోనికి ఆహ్వానించలేకపోతున్నావు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఈ విధంగా నా సహాయకుడు ప్రభు, నన్ను బలపరచువాడు, నా కోసం పరలోకం నుంచి భూమి మీదకే వచ్చాడు. ఈ మాట మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ప్రపంచం కోసం వచ్చాడు, పాపుల కోసం వచ్చాడు అనేదానికంటే నా కోసం వచ్చాడు యేసయ్య. నా పిల్లల కోసం, నా భర్త కోసం, నా భార్య కోసం, నా కుటుంబం కోసం యేసయ్య వచ్చాడు. యేసయ్య బయట ఉండకూడదు, నా ఇంట్లో ఉండాలి. ఆయన నాకు బలం ఇచ్చేవాడు. నేను ఎప్పుడు బలహీనునో అప్పుడు బలవంతుడు, ఎప్పుడు సమస్యలు పోతానో ఆయన చెయ్యి బట్టి తట్టి లేవనెత్తి బలపరిచే దేవుడు ఆయన నాకెప్పుడు నా పక్కన ఉంటాడు. అందుకే మీరు సహవాస కూడికలో కానీ, సంఘ సహవాస కూడికలో, సంఘం మరి సేవకులు ఏర్పాటు చేసే ప్రత్యేకమైన కూడికలో కానీ ఈ క్రమాన్ని పాటిస్తూ ఉండండి. దేవుడు మనకు బలాభివృద్ధి కలగజేసేటటువంటి దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి యేసు ప్రభువా, ఆయన సొమ్మసిల్లిన వారికి, ఆయన శక్తిహీనులకు నీవు బలమునిచ్చేటటువంటి దేవుడు, బలపరిచే దేవుడు. ఈ మాటలు వింటున్న బిడ్డలు ఈ క్రిస్మస్ నెల ప్రారంభ ఈ దినాలలో ఎవరైనా బలహీనులుగా ఉంటే నాయన బలపరచబడటానికి నాయన మీరు తోడుగా, అండగా, ఆధారంగా, సహాయంగా ఉండి వారిని బలపరిచి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.